మహాగణుడు సర్వాధికారి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడా, గత కొన్ని సంవత్సరాల క్రితం నాకు జరిగినటువంటి ఒక నిజమైనటువంటి అనుభూతిని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సమస్త జనులకు వెలుగు అవసరం, దేవుని యొక్క నిత్య జీవం అవసరం. కాబట్టి నేను చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నము కూడా జనులను వెలిగించేందుకు. ఈయన చిన్న ప్రయత్నంలో మీరు కూడా పాలుభాగస్తులై అనేకులకి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. చూడండి, నేను నిద్రలో ఉన్నాను. నా ఆత్మ ఆ రోజున చీకట్లోనికి వెళ్ళింది. అది లోతైన చీకటి, శబ్దం లేదు. ఆ శబ్దం లేని స్థలంలో నేను ఉన్నాను. అది మనుషులు వెళ్ళకున్నటువంటి స్థలం. ఏ మనుషుడు కూడా ఆ ప్రాంతంలో ఉండకూడదు. అది చాలా భయంకరమైనది. ఎందుకంటే నిశ్శబ్దమైన ప్రదేశం. అక్కడ ఎటువంటి మానవ అలికిడి లేదు, ఏ జీవం అక్కడ లేదు, చీకటి మాత్రమే ఉంది. ఊపిరి రానటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశంలో ఉన్నాను. అయితే మరలా కొన్ని నిమిషాలకి మరలా జీవం నాలోకి వచ్చింది. జీవం నాలోకి వచ్చిందని నేను గ్రహించాను. ఎప్పుడైతే జీవం నాలోకి వచ్చిందో నేను లేచి కళ్ళు తెరిచి నా ప్రభువా అని వెంటనే మంచినీళ్ళు తాగి, నాకు వెలుగు అవసరం, నా ప్రభువా నీవే నా వెలుగు అని నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరొకసారి నేను నా హృదయంలో ఆయన యొక్క నామమును స్మరించుకుంటూ, నా ప్రభువా నీవు నాకు చాలా అవసరం, నీవే నా వెలుగు అని చెప్పేసి నేను నిజంగా ఆయన్ని తిరిగి మళ్ళా నా హృదయంలో చేర్చుకున్నాను. అంటే ఒక క్షణం ఆలోచిద్దాం. ఎందుకు ఆ యొక్క లోతైన ప్రాంతానికి తీసుకెళ్ళాడంటే కనుక మనకు ఆయన ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, నేను గాఢాంధకారులో సంచరించిన ఏ పనులకు భయపడిన అంటాడు. ఆయన దుడ్డుకారయు దండం నన్ను ఆదరించును అంటాడు. ఎందుకంటే ఆయన తిరిగి అంధకారంలో నుంచి లాక్కొచ్చే దేవుడు. ఆయన తన గొర్రెను కాపాడే దేవుడు. కాబట్టి నేను నమ్మిన నా దేవుడు ఆ అంధకారం నుంచి తప్పించి నన్ను తీసుకుని వచ్చాడు. అలాగే ఈ రోజున అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్క సహోదరుని కూడా దేవుడు లాక్కుని రావాలన్న నా యొక్క హృదయ వాంఛ ప్రార్థన. మరి సహోదరుడా, నశించిపోతున్న ఆత్మలు అనేకం అగాధంలో పోతున్నాయి. వారందరూ రక్షించబడాలని ప్రార్థన చేద్దాం.